అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గతంలో ఉన్న ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో వీఆర్ఓలకు చాలా అన్యాయం చేసి ధరణి తీసుకొచ్చింది. కొత్తగా ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తెచ్చిన తర్వాత భూభారతి చట్టం తర్వాత తీసుకొచ్చి వీళ్ళను కొత్తగా జీపీఓలుగా నియమించడం జరిగింది. నియామక పత్రాల కోసం వీళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. అన్న చెప్పండి, గతంలో మీకు చాలా అన్యాయం జరిగింది గత ప్రభుత్వం బీఆర్ఎస్లో. సో ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు కొత్త నియామక పథకాలు ఇస్తుంది, ఎట్లా చూస్తారు? ఇది ప్రజాప్రభుత్వం. మొదట గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మరియు రెవెన్యూ శాఖ మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి అందరికీ ఈ ప్రజాప్రభుత్వానికి ప్రత్యేకంగా మేమందరం మా కుటుంబాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో వీఆర్ఏలను అబ్జర్ప్షన్ చేస్తున్న క్రమంలో చెల్లా చెదురుగా వీఆర్ఏలు రాత్రికో రాత్రి దూర ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. మహిళలు కానీ వికలాంగ మహిళలు ప్రధానంగా వాళ్ళు 350 కిలోమీటర్ల దూరంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ అనేది లోకల్ జిల్లాలో ఉండాల్సిన ఉద్యోగం. దాన్ని గత 2 సంవత్సరాలకెళ్ళి మేము నాన్ లోకల్లో 350 కిలోమీటర్ల దూరంలో వికలాంగ మహిళలు మరియు ఉద్యోగస్తులైన అందరూ చాలా ఇబ్బందికరానికి గురి కావడం జరిగింది. దాని నుంచి ఈరోజు మాకు చాలా ఉపశమనం, మా కుటుంబాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ ప్రజాప్రభుత్వం ఈ జీపీఓ గ్రామ పాలనా అధికారులను గ్రామాలలో ప్రభుత్వానికి, ప్రజలకు, గ్రామాలు రాజధానికి వారధిగా ఉండాలంటే గ్రామంలో రెవెన్యూ ఉద్యోగి కంపల్సరీ ఉండాలి. అట్టది ఈ 5 సంవత్సరాల నుంచి గ్రామంలో రెవెన్యూ ఉద్యోగి లేడు. దానివల్ల ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న సర్కారు ఈరోజు ప్రజలకు, రైతులకు, గ్రామాలకు, ప్రభుత్వానికి వారధిగా లింక్ చేయడం కోసానికి ఈరోజు గ్రామపాలనా అధికారులను తీసుకొస్తున్నది. చాలా శుభసూచకం. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు మాకు చాలా అందరి కుటుంబాల్లో ప్రజల లోపల చాలా పండుగ వాతావరణం ఉన్నది. ఈ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో ధరణి ఏదైతే ఉందో దానివల్ల చాలా మందికి అన్యాయం జరిగింది. రైతులకు కానీ, ఈవెన్ చిన్నకారులకు కానీ అందరికీ అన్యాయం జరిగింది. కొత్తగా భూభారతి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాంటి వెసులుబాటు కల్పిస్తుంది ఈ రైతులకు కానీ, ఇతర వాళ్ళకు కానీ, ఎలా వాళ్ళకు చేయబోతుంది? ఇప్పుడు మొన్న జీపీఓలుగా తీసుకుంటున్న క్రమంలో గతంలో దశాబ్దాల తరబడి ఎక్స్వీఆర్ఏలుగా, ఎక్స్వీఆర్ఓలుగా అనుభవం చేసిన వాళ్ళకే ఈ ప్రజాప్రభుత్వం అనుభవం ఉంది కాబట్టి గ్రామాలలో వీళ్ళైతే రెవెన్యూను సాఫీగా జరుపుతారు, న్యాయబద్ధంగా జరుపుతారు, ప్రజలకు అకౌంటబిలిటీగా ఉంటారనే ఉద్దేశంతో మొదట మాకు పూర్వ వీఆర్ఏలకు, పూర్వ వీఆర్ఓలకు మాకు జీపీఓ పరీక్ష రాయడం కోసానికి అవకాశం ఇచ్చిండ్రు. దాని ద్వారా 2 విడతలుగా జీపీఓ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది జేఎన్టీయూలో. దాంట్లో ఉత్తీర్ణ అయిన వాళ్ళకే ఈరోజు ఈ ప్రజాప్రభుత్వము గౌరవనీయులు రేవంత్ రెడ్డి సీఎం గారి చేతుల మీదుగా తీసుకుంటున్నారు నియామక పత్రాలు. ధరణికి సంబంధించిన అంశము మేము జీపీఓ పరీక్షలు రాసినప్పుడే ధరణికి జీపీఓకు ఎంత తేడా ఉందనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ రావడం జరిగింది. దాని నుంచి ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్నది. ధరణిలో ఎన్ని లోటుపాట్లు జరిగినావో ఈరోజు భూభారతి చట్టాన్ని లోటుపాటు అనేదే ఎవరికి లేకుండా చేయడం కోసానికి భూభారతని ఈ ప్రజాప్రభుత్వం తీసుకొని వచ్చింది. దాని ద్వారానే ఇప్పుడు గ్రామపాలనా అధికారులను గ్రామాలకు పంపిస్తున్నారు. ఇదే ప్రజాప్రభుత్వం సర్వేర్లను కూడా పెద్ద మొత్తం మీద గ్రామాలకు తీసుకువస్తున్న పరిస్థితి. ఇటు జీపీఓలు కానీ, అటు సర్వేర్లు కానీ రైతులకు, గ్రామాలలో ప్రజలకు ఎలాంటి చిన్న అసౌకర్యం జరగకుండా చూడడం కోసానికి ఈ భూభారతి చట్టం వచ్చింది. ఈ ప్రజాప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏదైతే ఈ నియామక పత్రాలు ఇస్తున్నారో దానికి మీరు రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి కృతజ్ఞతలు తెలియదు? మా కుటుంబాల మొత్తం మేము ఈ ప్రభుత్వానికి, ప్రజాప్రభుత్వానికి రుణపడి ఉంటాం. మేము ఏదైతే మా పైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు మరియు మంత్రిమండలి, రెవెన్యూ శాఖ మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళందరూ మా మీద గురుతర బాధ్యత అప్పచెప్పినరు. మేము ఎలాంటిది గ్రామాలలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి మా సర్వీసెస్ ఇస్తామనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ ప్రజాప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడం కోసానికి మా వంతు కృషి చేస్తామనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.